వీడియో ఏదో వైరల్ అవ్వడం చూసి ఇదేదో బాగున్నట్టుందే అనుకుంటూ మరి ఈ మైకు తనకి ఎలా ఇవ్వాలి, ఎలా ఆర్డర్ పెట్టాలి అని రాజేష్ని అడిగి ఆర్డర్ పెడతాడు. పెట్టాక మౌనిక దగ్గరికి ఎలా వెళ్ళాలి అర్థం కాకపోయేసరికి సరేనని ఇంకా ఫ్రంట్ డోర్ నుంచి ఎలాగా వెళ్ళలేడు కదా, అందుకోసమని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తాడు. ల్యాండ్లైన్కి కూడా ఫోన్ చేయడు, సంచుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సార్ పలానా చోట బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పనేసరికి వెనక ముందు ఆలోచించకుండా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో బాలు గబగబా లోపలికి వెళ్తాడు. అన్నయ్య నువ్వా, ఎవరైనా చూస్తే అని చెప్పాను కానీ ఎవరూ చూడరు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ మైక్ ఉంది చూసావా, ఈ మైకు వాళ్ళు ఇద్దరూ ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడ పెట్టు, వాళ్ళ మాటలు నాకు వినిపిస్తాయి, నువ్వు పెట్టు, జాగ్రత్తగా పెట్టు, వాళ్ళకి మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా పెట్టాను కానీ సరే అన్నయ్య అని చెప్పి ఇంకా ఒక చోట అయితే వాళ్ళిద్దరూ ఎక్కువగా ఎక్కడ మాట్లాడుకుంటారో అక్కడే సోఫా కింద పెడుతుంది. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు బిజినెస్ల గురించి. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది ఎలా పంపించావా, ఇది ఎలా పంపించేసావా అంటూ మాట్లాడుకుంటూ ఉండగా అవన్నీ కూడా బాలు హ్యాపీగా కారులో కూర్చొని వింటూ ఉంటాడు. మీరు పంపించక్కర్లేదురా, నేనే పంపిస్తాను, నా చెల్లెల్ని పక్కాగా ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు కదా, నీకెలా నరకం చూపించాలో నేను స్టార్ట్ చేస్తాను కదా అంటూ బాలు కాస్త ఇంకా అలా జరిగేసరికి అవన్నీ కూడా ఫ్రాడ్ చేయడం అంటే అక్కడికి వెళ్ళి నాశనం చేయడం చేస్తాడు. రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి అంటే టికెట్ కోసమా అనగానే అవును, మనం కొన్ని మంచి పనులు చేయాలి అనగానే మంచి పనులు కాస్త చెడ్డ పనుల కింద పోస్టర్లు వేయిస్తాడు. మొత్తం పోస్టర్లు మార్చేస్తాడు. ఏంట్రా నా గురించి పోస్టర్లు ఎవరేయించారని కానీ అదే తెలియట్లేదు నాన్న అంటూ రోడ్డు మీద పిచ్చుకుక్కల్లా పోస్టర్లన్నీ చింపేస్తారు. ఇంకా సంజు నీలకంఠం మొహాల మీదకే కార్ల మీదకే పేడ వేసేయడం అలా జరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్ళాలంటేనే దినదిన గండంగా ఉంటుంది. బిజినెస్లన్నీ కొంచెం దెబ్బతింటున్నాయి. మనకి రాజకీయాల్లో కడుగు పెడదామన్న ఆలోచన మనకు రావడంతో జనాల్లో మంచి పేరున్న కాస్త చెడ్డ పేరుగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా, దీని వెనక ఎవరున్నారు, ఇదంతా నీ భార్య చేస్తుందంటావా అని చెప్పాను కానీ అదెలా చేస్తుంది నాన్న, దాని దగ్గర ఫోన్ కూడా లేదు కదా, ఇంట్లో ల్యాండ్ లైన్ కూడా లేదు అని చెప్పనేసరికి మీ అమ్మ ఫోన్ ఉంటుంది కదా అనగానే అమ్మ ఫోనా, అమ్మ ఫోన్ ఎక్కడుంది, ఇది పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టడంతో ఆ అమ్మ ఫోన్లు కూడా నేను లాగేసుకున్నాను. ఇంకా ఇంట్లో వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఆస్కారం లేదు, మనకే ఏదో బయట శత్రువులు ఉండొచ్చు నాన్న అని చెప్పనేసరికి ఏమోరా నాకు ఏమీ అర్థం కావట్లేదు, బయట శత్రువులకి మనం మాట్లాడుకోవడం ఎలా వినిపిస్తుంది, మనం ఇక్కడ కాకుండా వేరే చోట మాట్లాడుకోవడం మొదలు పెడదాం, ఇక్కడ మాత్రం మాట్లాడుకోవద్దు, వాస్తు బాగోలేదేమో అనగానే నీ ఇష్టం నాన్న, నీకెక్కడ కుదిరితే అక్కడ మాట్లాడుకుందామని ఇద్దరు కూడా ల్యాండ్లో మాట్లాడుకుంటారు. అక్కడ కూడా వేరే చోట మళ్ళీ మైక్ పెట్టేస్తుంది బాలు. అవి కూడా ఉంటాడు, ఒరే పలానా చోట బిజినెస్ ఉంది, ఆ అమౌంట్ ఇచ్చేసి మనకు రావాల్సిన దొంగ నోట్లు తీసుకుంటే ఇవి మళ్ళీ ఊళ్ళో చలామణి చేయడానికి అవకాశం ఉంటుంది, మనం మనుషులతో అక్కడక్కడ ఇచ్చేస్తే మనకి ఎక్కడికక్కడ సరిపోతుంది, అలాగే సరుకు కూడా వస్తుంది, డ్రగ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ కూడా మనం చూసుకుని ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో చూసుకుని బిజినెస్ చక్కగా చేసుకోవాలి, మన మీద ఎలాంటి అనుమానం పోలీసులకు రాకూడదు, అసలే పోలీసులు మన మీద నిఘా పెట్టారు, కొత్తగా ఎవడో ఎస్ఐ వచ్చాడంట, వాడు మన గురించే టార్గెట్ చేస్తున్నాడంట, మన గురించి పక్కా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడంట, వాడు ఎవరి మాట వినే రకం కాదంట అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ మాటలు కాస్త బాలు వింటాడు. అంటే వీళ్ళకి సంబంధించిన పోలీస్ ఎవరో ఉన్నారన్నమాట. వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి నిజాలు బయటపెడితే బాగుంటుంది కదా అని బాలు కాస్త ఎంక్వైరీ చేసేసరికి కొత్త ఎస్ఐ ఎవరు అన్న విషయం తెలుసుకుంటాడు. తెలుసుకుని బాలు కాస్త అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. సార్ నేను మీకు ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ ఏం చేస్తావనగానే మీరు ఎప్పటి నుంచో నీలకంఠం సంచు వాళ్ళని పట్టుకోవడానికి నిఘా వేశారంట కదా, వాళ్ళకి సంబంధించిన కొన్ని బిజినెస్లు నాకు తెలుసు, పలానా చోట పలానది చేస్తారు అని చెప్పనేసరికి ఇవన్నీ నీకెలా తెలుసు అనగానే తెలుసుకున్నాను సార్ అని చెప్పనేసరికి కానీ నా పేరు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ మాకింత పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఎందుకు బయటికి రానిస్తాను, వాడిని ఎప్పటి నుంచో పట్టుకోవడానికి నేను ప్రయత్నాలు చేశాను, ఎప్పటికీ దొరికాడు వాడనమాట,
సరే వాడి బిజినెస్లు అవి ఎక్కడున్నాయో ఏంటో అన్నీ రైటర్ గారికి చెప్పారు. కానీ రైటర్ మొత్తం అంతా లిస్ట్ రెడీ చేసి ఇదిగోండి సార్ అనగానే సూపర్ సూపర్ బాలు, చాలా థ్యాంక్స్, మాకు చాలా శ్రమ తగ్గించావనగానే అది నా స్వార్థంతోనే చేస్తున్నాను అనుకోండి సార్, వెళ్ళి మీరు వాళ్ళని ఏం చేస్తారో చెయ్యండి, ఉక్కిరి బిక్కిరి చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి బాలు చెప్పేసరికి ఇన్స్పెక్టర్ కాస్త మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఇన్స్పెక్టర్ వస్తున్నారని వేరే కానిస్టేబుల్ వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్పేసరికి అదేంటి ఈ ఇన్స్పెక్టర్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వీడు లాగేశాడా ఏంటి, అలా లాగేస్తే మనం అడ్డంగా బుక్ అయిపోయినట్టే కదా, ఏం చేయాలి అని ఆలోచించుకుంటూనే ఇంకా టెన్షన్ పడుతూ ఉండగా ఇన్స్పెక్టర్ కాస్త వస్తాడు. వచ్చి ఏంటి ఇల్లీగల్ బిజినెస్లు ఫ్రాడ్ బిజినెస్లు ఇంకేమి కొత్తగా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారా, మీకంత శ్రమ ఎందుకు, మీ ఇద్దరిని కటకటాల పాలు చేస్తాను, కటకటాల్లో కూర్చుని జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెట్టుకుంటూ ప్లాన్లు బాగా వేసుకోండి, అప్పుడు మీకు బాగుంటుంది కదా అని చెప్పాను. కానీ ఏ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మీకు తెలుగు రాదా, మీకు మనుషులుగా ప్రవర్తించడం రాదని తెలుసు కానీ తెలుగు రాదని కూడా నాకు తెలియదే అని చెప్పాను. కానీ మనుషులుగా ప్రవర్తించకపోవడం ఏంటి అని చెప్పనేసరికి కాఫీ తీసుకోండి అంటూ కాఫీ తీసుకొస్తుంది మౌనిక. ఇంకా కాఫీ కప్పును కాస్త ఎత్తి విసిరేస్తాడు సంచు. ఏంటి ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేస్తున్నావు, ఏ శాడిజాన్ని చూపిస్తున్నావా ఏంటి, గృహహింస చట్టం పెడితే నువ్వు నీ బాబు ఇద్దరు కలిసి జైల్లో కూర్చుంటారు, పిచ్చి పిచ్చి నాటకాలు వేయకుండా కట్టుకున్న భార్యని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకో, నీకులాంటోడికి ఎందుకురా పెళ్ళి పెటాకులును, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ అమ్మాయి జీవితమైనా బాగుండేది కదా అని చెప్పాను. కానీ ఎస్ఐ ఇదంతా నీకు అనవసరం, నువ్వెందుకు వచ్చావు అనగానే మీ ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను, నాకు ఒక్క ఆధారం దొరికితే చాలు, మీ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జీవితాంతకాలం పోలీస్ స్టేషన్లో ఉంచడానికి నాకు క్షణకాలం పట్టదు అనగానే ఏం ఆధారం కావాలి చెప్పు, నేను ఇస్తాను, తీసుకువెళ్ళి జైల్లో వెయ్యాను. కానీ అవసరం లేదు, నేనే సంపాదించుకోగలను, నేను వెళ్ళి సంపాదించుకునే నిన్ను అరెస్ట్ చేస్తాను అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా ఇన్స్పెక్టర్కి దొరకాల్సిన ఆధారం దొరికేసరికి ఇంకా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా అనగానే ఎవడ్రా నువ్వు, నా వెనకుండిదంతా ఎవడు చేస్తున్నాడు, ఎవడరా నువ్వు, నాకు బుర్ర పిచ్చెక్కుతుంది, అసలు మా బిజినెస్ లాస్ అవుతున్నాయి, మా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేని వాళ్ళు మా ఇంటి గడప తొక్కుతున్నారు, ప్రతి ఒక్కరు నాకు ఎదురు తిరిగినట్టు మాట్లాడుతున్నారు, అసలు దీని వెనక ఉన్నది ఎవరు అంటూ ఇంకా పిచ్చి పట్టిన వాళ్ళ కేకలు వేసేసరికి ఒరే సంజు వదిలేరా వదిలే, వాడు ఎవడైనా తప్పించుకోడరా, వాడి గురించి నేను తెలుసుకుంటాను కదా, నువ్వేం మాట్లాడకు అంటూ నీలకంఠం సంజుని సముదాయిస్తాడు. మరి బాలు దీని వెనక ఉన్నదన్న విషయం సంజు తెలుసుకుంటాడా, లేక ఇంకా బాలు టార్గెట్ చేసి సంజుని ఇంకా నరకం అనుభవించేలా చేస్తాడా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.